Niharika, you can. Yeah, just give me a second. Okay, right. Good evening, everyone. So, welcome back to Artificial Intelligence Basic Course from AA Telugu. So, my name is Venkat Reddy, and thanks for all your introductions. So, people from different areas like softwares, business, as well as different domains, especially teachers who are there. పర్టికులర్గా ఇప్పుడు నేను ఈ రోజు కానీ రేపు కానీ లైక్ ఫర్ టుడే టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ ఐమ్ గోన్ టీచ్ మేక్ షూర్ యూ థింక్ ఇన్ అ వైడర్ పర్స్పెక్టివ్. అంటే వైడర్ పర్స్పెక్టివ్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వర్డ్తో దే ఆర్ క్రియేటింగ్ లైక్ బజ్. సో ఇంక ఏఐ తప్ప ఇంక ప్రపంచం లేదు, ఏఐతో ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఏఐ మన జాబ్ తీసేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ స్పెక్యులేషన్స్ దట్ ఆర్ దేర్. సమ్ ఆర్ ఫ్యాక్ట్స్, some are the gossips, some are something like they have created. సో అలేఖ్య పికిల్స్ లాగా వాళ్ళు ఒక స్టోరీని క్రియేట్ చేసేసి ఇప్పుడు అది ఎలాగైతే డ్యామేజ్ అయిపోయిందో ఒకవైపు కార్నర్ అంతా కూడా దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ద డ్యామేజ్. ఆన్ ది అదర్ సైడ్, టు బి వెరీ ప్రిసైజ్, అంటే టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే కనుక వీఆర్ ఇవాల్వింగ్. సో వెన్ వి సే ఇవాల్వింగ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్, గుడ్, బ్యాడ్, సమ్ చేంజింగ్ ఆఫ్ ఫార్మాట్స్ అండ్ ఎవ్రీథింగ్. అందుకే ఈ టైటిల్ మీరు స్లైడ్ లో స్క్రీన్ మీద చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాసి దాని కిందనే నేను ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అని బ్రాకెట్లో పెట్టాను. వై దట్ వర్డ్ కాల్డ్ ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్, వై పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ జనరలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ మ్యాపింగ్. ఈ టాపిక్ ఓరియంటెడ్గా వీఆర్ గోనా డిస్కస్. నిహార్, నెక్స్ట్ స్లైడ్. సో జనరల్గా మనం ఏం మాట్లాడతామంటే ఈ కోర్స్ స్టార్టింగ్లో వీ విల్ డివైడ్ దెమ్ ఇంటూ మాడ్యూల్స్. అందులో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అందరం తెలుగులో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. సో వై ఐ మేక్ ఈజీ ఇన్ తెలుగు ఇస్, మన ఓన్ లాంగ్వేజ్లో కనుక మాట్లాడుకోగలిగితే సబ్జెక్ట్ ఇంకా డీప్గా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. సో దానికి నేను ఏమంటానంటే మోస్ట్లీ విల్ బి ప్రిఫరింగ్ ఇట్ ఇన్ ద తెలుగు వర్షన్. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం తెలుగులో అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కృత్రిమ మేధస్సు అంటాం. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది? మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ లోంచి వచ్చింది. సో వాట్ ఈస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇఫ్ నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకు ఉందా? ఉంటే మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద వరల్డ్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచంలో కనుక ఇప్పుడు ఏఐ ఉంది అని మీరు అనుకుంటే ఆ ప్రపంచంలో మనం ఉండలేము. లేదు సార్, ఏ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఉందో లేదో అర్థం కావట్లేదు అని అనుకుంటే దట్ ఈస్ పాయింట్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్. సో అదే మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్అవుట్ చేసుకుని మాడ్యూల్స్ వైజ్ బ్రేక్అవుట్ చేసుకుని, సో ఫస్ట్ మాడ్యూల్ అబౌట్ ఏఐ, సెకండ్ మాడ్యూల్ ఇస్ అబౌట్ డేటా, థర్డ్ మాడ్యూల్ అబౌట్ ప్రోగ్రామింగ్, ఫోర్త్ మాడ్యూల్ అబౌట్ అల్గరిథమ్స్ అండ్ ఫిఫ్త్ మాడ్యూల్ అబౌట్ రియల్ టైమ్ ప్రోగ్రామ్స్. సో ఇలా మనం స్టేజ్ బై స్టేజ్ దాటుతుంటాం. మీరు ఒక్కొక్క స్టేజ్ దాటే కొద్దీ మీ సబ్జెక్టివ్ నాలెడ్జ్, థాట్ ప్రాసెస్లు కూడా మారుతుంటాయి. ఎనీ క్వశ్చన్ ఇన్ ద వరల్డ్ ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్. నాకు తెలియంది అయితే కనుక నాకు తెలియదని చెప్తాను, నేను కూడా వెతుకుతాను, నేను నేర్చుకుంటాను మీతో పాటు. నాకు తెలిసింది అయితే మాత్రం ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆన్సర్ పాసిబుల్ విత్ ఆల్ ప్రూఫ్స్. ఎందుకంటే ఇప్పట్లో జనాలు మనం చెప్పేదానికన్నా గూగుల్ తల్లి లేకపోతే గూగుల్ రిలేటెడ్గా వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా నమ్ముతుంటారు. దట్స్ అ కామన్ హ్యూమన్ సైకాలజీ. సో విత్ దాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, వాట్ ఎవర్ ఐ గివ్ ద కంటెంట్, సో మీరు కూడా తర్వాత వెరిఫై చేయండి. వెంకట్ సార్ చెప్పింది కరెక్టా కాదా, ఈయన ఎందుకు ఇలాగే చెప్పారు, ఇలా కాకుండా వేరే ఆన్సర్ ఉంటుందా లేదని మీరు వెతకండి. బికాస్ ద వే యూ సర్చ్ ది ఆన్సర్స్ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్ ఆల్సో, and I'll be happy to learn from you guys also. Okay. So with this, we'll take the first step. What exactly is called about human intelligence? మీలో ఎంతమందికి మీరు తెలివైన వాళ్ళు అనుకుంటారు? ఎవ్రీవన్ ఇన్ ద రూమ్ రైట్ నౌ, 15-16 పీపుల్ ఆర్ దేర్. డూ యూ ఆల్ పీపుల్ థింక్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్? నేను తెలివైన అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఎస్ అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. నో అనుకుంటే నో అని టైప్ చేయండి. డూ యూ థింక్, ఆర్ యూ ఇంటెలిజెంట్ ఆర్ నాట్? ఓంకార్ గారు సెడ్ ఎస్. ఐఫోన్ అని ఉంది, ఆ పేరు ఎవరిదో మార్చుకోండి. సుధీర్ సెడ్ నో. ఓకే, ఇంటెలిజెంట్ కాదనుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. రిమైనింగ్
ఫాస్ట్ గా రావాలి ఆన్సర్స్. ఎస్, లక్ష్మణ్ సెట్ ఎస్, నాగలక్ష్మి గారు ఎస్, చెన్నకేశ్వర్ గారు ఎస్. ఓకే, ఇప్పుడు మీరు ఎస్ అని ఎవరైతే చెప్పారో, ఆర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మేము తెలివైన వాళ్ళు అని అనుకున్నాం. అసలు బేసిక్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఇంటెలిజెంట్ అని మనం ఎలా చెప్తాం? ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ క్రైటీరియా దట్ వీ కెన్ సే దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంటెలిజెంట్? ఇగో పలానా పిల్లోడు తెలివైనోడు, పలానా అబ్బాయి తెలివైనోడు, లేకపోతే పలానా అమ్మాయి తెలివైన వాళ్ళు అని మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ లో మీరు ఎలా చెప్తారు? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ so that we'll decide how human intelligence is going to take as a factor. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన స్టోరీయే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ నుంచి. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎలా ఒక మనిషిని తెలివైన వాళ్ళు అని మనం అంటాం? ఓంకార్ గారు సెయింగ్ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏ మనిషికైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్స్ ఉంటాయో వాళ్ళని ఇంటెలిజెంట్ అని అంటారట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఐఎమ్ జస్ట్ కీపింగ్ క్వశ్చన్ ఓపెన్ ఎండెడ్. సుధీర్ సెయింగ్ దట్ ఎవరైతే బాగా ఆలోచించగలరో వాళ్ళని ఇంటెలిజెంట్ అంటామంట. సో వన్ సెడ్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అదర్ సెడ్ హూ థింక్స్ మచ్ బెటర్. ఎనీ అదర్ ఆన్సర్స్? ఐ విల్ బి హ్యాపీ టు సీ. రియాక్టింగ్ టు సిచ్యువేషన్స్, ఏవైతే సర్టన్ సిచ్యువేషన్స్ వచ్చినాయో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ లేకపోతే కొన్ని కండిషన్స్ లోనో మనం ఆలోచించి దానికి రియాక్ట్ అయ్యి మనం ప్రొసీడ్ చేసుకునే ఫార్మాట్ బట్టి తెలివైన అనొచ్చు. రీజనింగ్ ఓకే. వన్ ఫైనల్ ఆన్సర్, ఎనీవన్? 3-4 ఆన్సర్స్ వచ్చినాయి. ఒకటి, బాగా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినోడు ఎవరైతే ఉంటాడో వాడిని తెలివైన వాళ్ళు అనొచ్చు, బాగా ఆలోచించే వాళ్ళు తెలివైన వాళ్ళు అనొచ్చు, సిచ్యువేషన్ ప్రకారంగా డెసిషన్స్ తీసుకోవడం, రియాక్ట్ అవ్వడం ఏవైతే ఉందో దానికి కూడా మనం ఇంటెలిజెన్స్ అనొచ్చు. స్టిల్ వన్ లాస్ట్ ఆన్సర్. ఐఎమ్ థింకింగ్ ఎనీ బెటర్మెంట్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని ఇంకా బెటర్మెంట్ చేయగలిగినోడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని తెలివైన వాళ్ళు అనొచ్చు. లాస్ట్ వన్, క్విక్లీ సొల్యూషన్స్. విఐజీ అన్న వాళ్ళు నిహారిక మ్యూట్ లోకి పెట్టాలి. ఏదైనా వార్నింగ్? ఓకే, వార్నింగ్. ఓకే, క్విక్లీ సొల్యూషన్స్. వర్కింగ్ క్విక్లీ సొల్యూషన్. నిహారిక, యూ హ్యావ్ టు మ్యూట్ ది పీపుల్. వర్కింగ్, ఓకే. Right. So, ఇప్పుడు what we are going to do is we will try to understand how we are going to take a person or a particular thing as an intelligent. Next slide, Niharika. సో లక్ష్మణ్ గారు ఏమన్నారు? క్విక్ లెర్నర్, థింక్ అనలిటికల్లీ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేసినాడు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఆన్సర్ ఉంచండి. హౌ ఆ హ్యూమన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఇంటెలిజెంట్. జస్ట్ రీడ్ దోస్. సో ఒక మనిషిని ఎప్పుడు తెలివైన వాడు అని అంటామనంటే there are certain set of points here. One, either he can understand the things, or the way he reacts to the situations, or based on the problems he is trying to solve in certain conditions, or గుర్తుపెట్టుకోవడం, memory is one of the factor. క్రియేటివిటీ, అబ్బా చాలా బాగా గీసాడు రా, ఎంత తెలివైనడు, ఆ ఆర్ట్ ఆ స్ట్రక్చర్ ఎంత బాగా వస్తుందని అనుకోలేదు. అలాగా there are something that you have to take into consideration. Go through it completely. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ రెడ్ ది ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదు చెప్పండి. వెదర్ యూ యాక్సెప్ట్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద కంటెంట్. ఆ కంటెంట్ ప్రకారంగా సిచ్యువేషన్ బట్టి, రియాక్షన్స్ బట్టి, సమ్టైమ్స్ క్రియేటివిటీ బట్టి, ఇంటరాక్షన్ బట్టి, వీటిలన్నిటిని బట్టి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనొచ్చా? ఎస్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ సైడెడ్ డెసిషన్. ఏదో ఒక సిచ్యువేషన్కో లేకపోతే ఒక ప్రాబ్లంకో కాదు. డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ క్రైటీరియాస్ బట్టి మనం మనిషి తెలివైన వాడు అని మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, హీ ఈజ్ ఇంటెలిజెంట్ అని. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది?
వస్తే మనకు ఆ ప్రాసెస్ ఏంటి? నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు అసలు స్టోరీ విందాం. సో పలానా మనిషి తెలివైనవాడని మనం ఎలా చెప్తామంటే, ఇగో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు, లేకపోతే సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అయ్యేవాడు, ఏదైనా ఆర్ట్ క్రియేటివిటీ తెచ్చుకున్నాడు, లేకపోతే అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి డెసిషన్స్ తీసుకుని ప్రొసీడ్ అయ్యేవాడిని మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాం. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద సెట్ ఆఫ్ ఎబిలిటీస్ దట్ ఆర్ దేర్, ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం. చూసుకోండి, ఇప్పుడు మనం ఏదైతే మనిషి రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నామో దీన్నే మళ్ళీ మనం మెషిన్ రిలేటెడ్గా కూడా మాట్లాడుకుంటాం. సో దెన్ వీల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. సో పాత జరిగిన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం నేర్చుకోవడం, కొత్త సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవ్వడం, ఉన్న దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవడం, అబ్జర్వ్, రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్, స్మార్ట్ డెసిషన్. పైన చెప్పిన పాయింట్లు అన్నింటినీ రీఫరెన్స్ చేసుకుంటే సింపుల్ వర్డ్స్లో ఉన్నవి. కానీ ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే అసలు మనిషిని తెలివైన చేసేది ఏంటో తెలుసా? దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ ప్రాసెస్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ రిమెంబర్. అంటే మనకు అది జనరల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మన డైలీ రొటీన్లో జరుగుతూనే ఉంటుంది. సో డైలీ రొటీన్లో జరిగే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది చెప్పి దాని తర్వాత మీకు ఆన్సర్ చూపిస్తాను. జస్ట్ టేక్ దిస్ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఎవరైనా మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు, సేమ్ రోడ్లో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాడు, ఒక బైక్ అనుకోండి, కార్ అనుకోండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఒక వెహికల్ మీద ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి రెగ్యులర్గా ట్రావెల్ చేసిన వాళ్ళు మధ్యలో ఒకటో రెండో స్పీడ్ బ్రేకర్లు కనుక ఉంటే, ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మీకు ఆ స్పీడ్ బ్రేకర్ అక్కడ ఉంటుందని తెలియదు కాబట్టి కొన్నిసార్లు ఓవర్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, జంప్ చేసుకుంటూ. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 3 days, 4 days, 5 days, 10 days తర్వాత ఆటోమేటిక్గా మీ 10th డే ఆ స్పీడ్ బ్రేకర్ని క్రాస్ ముందులా చేసేస్తారా, లేకపోతే స్లో అవుతారా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఒక 1 week 10 days తర్వాత ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చినప్పుడు వెహికల్ని స్లో చేస్తారా, చేయరా? స్లో చేస్తారా అంటే ఎస్ అని టైప్ చేయండి, స్లో చేయను అని అంటే నో అని చెప్పండి. స్లో, ఓకే, స్లో, ఎస్. ఎందుకు స్లో చేస్తున్నారు? 10 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుందని, అక్కడికి వెళ్ళినప్పుడు మనం స్లో చేయాలని, ఆ స్లో చేసినప్పుడు వెహికల్ తాలూకా కండిషన్స్ మార్చాలని, అది అయిన తర్వాత మళ్ళీ మనం స్పీడ్గా కంటిన్యూ చేసుకోవచ్చని ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుద్ది. ద సేమ్ సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీరు ప్రతి పనిలో చేస్తుంటారు. చెక్ చేసుకోండి, మీలో ఎవరికైనా కుకింగ్ వచ్చి ఉంటే, డస్ కుకింగ్ కమ్ ఇన్ 1 day ఆర్ 1 week ఆర్ 10 days, ఆర్ యూ నీడ్ టు కీప్ ఆన్ ప్రాక్టీస్? వంట వండడం, కుకింగ్ చేసే ప్రాసెస్ ఒక రోజులో వచ్చేస్తుందా, 1 weekలో వస్తుందా, 10 daysలో వస్తుందా, లేకపోతే ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుందా? డూ నీడ్ టు కీప్ ఆన్ ప్రాక్టీస్ ఆర్ నాట్? ప్రాక్టీస్ కావాలి కదా, రైట్. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్లోంచి ఓకే దీనికి ఎలా చేయొచ్చు, దీనికి ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు నేను మీకు అసలు స్టోరీ చూపిస్తాను. ఒక మనిషి తెలివైన వాడు అని అనడానికి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేవన్నీ డిఫరెంట్ సినారియోస్ అయితే, ఆ మనిషిని తెలివైన వాడిని చేసేది ఒక ప్రాసెస్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సార్ ఏంటి ఆ ప్రాసెస్? ఈ ప్రాసెస్ మనం ప్రతి స్టెప్లో ఇన్వాల్వ్ చేస్తామా అంటే ఎస్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి 6 steps కనిపిస్తున్నాయి, చూసుకోండి. నెంబర్ 1, ఏదైనా పలానా సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అంటే ఆ సిచ్యువేషన్ మనకు ఒక ఎక్స్పీరియన్స్, మనం తెలివైన వాళ్ళు అవ్వాలంటే ఈ 6 steps జరగాలి. నేను ఫస్ట్ స్టెప్స్ చెప్పేస్తాను, దాని తర్వాత ఒక సిచ్యువేషన్ తీసుకుని దానికి అప్లై చేద్దాం. నెంబర్ 1, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 2, స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 3, రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 4, అనలైజింగ్, ఆలోచించడం, అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్. నెంబర్ 5, డెసిషన్ మేకింగ్. దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం. మీరు కావాలంటే ఈ 6 స్టెప్స్ని మీరు ప్రపంచంలో మీ లైఫ్లో ఇన్ని రోజులుగా మీరు చేసే ప్రతి పనిలో మీరు అప్లై చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోవడం, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని రిట్రీవ్ చేసి ఈ సిచ్యువేషన్లో ఇంతకుముందు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తే బెటర్ ఏమో అని ఆలోచించడం, ఆలోచించి ఓకే ఇది చేద్దామని నిర్ణయం తీసుకోవడం, నిర్ణయించుకున్న తర్వాత మనం ఒక యాక్షన్ తీసుకోవడం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దోస్ 6 points. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే మీలో చాలా మంది కొవ్వొత్తు వెలిగించి క్యాండిల్ పైన ఫైర్ మీద ఇలా వేలు తిప్పుంటారు, ఫింగర్ని.
అలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే, ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫైర్ మీద కొంచెం ఎక్కువసేపు పెడితే కాలిపోద్ది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఫింగర్ని ఫాస్ట్గా మూవ్ చేయడం మొదలు పెడతారు. అలాగే షూ లేస్, ఆర్ లేడీస్ ఉంటే జడ, ఆర్ పీపుల్ బాయ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవడం. ఇట్ డజంట్ కమ్ ఇన్ వన్ డే. యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, బట్ వైల్ ద ప్రాక్టీస్ ఇస్ హ్యాపెనింగ్, ఆ ప్రాక్టీస్ జరిగే ప్రాసెస్లో మీకు ఇప్పుడు కనిపిస్తున్న అన్ని పాయింట్లు అక్కడ ఉంటే చూసుకోండి. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోవడం, స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీస్తాం, ఆ ప్రాసెస్ థింక్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అనలైజింగ్, ఫిఫ్త్ వన్ ఈజ్ డెసిషన్ మేకింగ్, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఇందులో మనకి ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది అనుకోండి, మనం తీసుకునే యాక్షన్ కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోద్ది. ఈ 6 స్టెప్లు ఫాలో అయ్యి రెగ్యులర్గా ఒకదాని మీద రన్ చేశారనుకోండి, దేర్ యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. అక్కడి నుంచి ఎక్స్పర్టైజ్ అవుతారు. దెన్ యూ పీపుల్ ఆర్ కాల్డ్ అస్ టూ ఇంటెలిజెంట్. మన ఇంట్లో ఒక పెద్దలకే ఉంటుంది, అంటే ఇన్ ద సెన్స్ ఒక పెద్ద రకమైన పెద్ద మనిషి ఒకటి ఉంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తాం? అలాంటి వ్యక్తి అన్ని వైపుల నుంచి ఆలోచిస్తాడు, మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, కొంచెం క్లారిటీగా ఉంటాడు, ఆల్రెడీ ఇలాంటివి జరిగి ఉంటాయి కాబట్టి హిజ్ ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎవ్రీ టైం మన తెలివితేటలు పెరిగేవి ఈ 6 స్టెప్లా కాదన్నది మీకు అర్థమైపోద్ది. ఈస్ దిస్ పాయింట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? If it's clear, say yes. If no, I'll repeat. Please let know. Nagalakshmi garu, yes. Clear. Super. So one last time, gathering information, storing information, retrieving information, analyzing information, decision making and taking action. ఈ స్టెప్స్ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, కంప్యూటర్కో మెషిన్కో ఇలాగే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని ఎక్కడో దగ్గర దాయాలి, దాన్ని గుర్తు తెచ్చినోడు తెచ్చుకోవాలి, అనలైసిస్ మనం చెప్పాలి. మీ చాట్ జీపీటీలో వాడుతుంది కూడా ఇదే సార్. అంటే ఎలాగంటే ఇది ఒక మెథడ్, దీనికి అల్గరిథమ్స్, ప్రోగ్రామ్స్, దానికి ఉండే క్యాలిక్యులేషన్స్ బోల్డ్ ఉంటాయి, మనం డౌన్ ద లైన్ చూస్తాం. సో ఎనీ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ద అబౌవ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ పర్సన్. అది అక్కడ కింద ఉన్న ట్యాగ్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఎలా తెలివితేటలు తెచ్చుకుంటున్నాడు, వీడు తెలివైనోడు అని మనం ఎలా చెప్తున్నామో అన్నది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వద్దాం. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. ఎక్కడా లేని తెలివితేటల్ని మనం తెలివితేటలు క్రియేట్ చేయాలి. అది మెషిన్ కా, బాక్స్ కా, డబ్బా కా, లేకపోతే ఏదైనా బొమ్మ కా, దేనికైనా అవనివ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద స్క్రీన్, ఫస్ట్ 2 lines you can read and understand. It is very simple, or it is very easy to understand that it is simply imitating human beings. మనలాగా ఆలోచించడం, మనలాగా మాట్లాడడం, మనలాగా డెసిషన్స్ తీసుకోవడం, మనలాగా పని చేయడం, మనలాగా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని అర్థం చేసుకొని యాక్షన్స్ తీసుకోవడం. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్. సార్ మరి రోబో సినిమాలో చూసాం మేము, లేకపోతే బయట ఇప్పుడు రోబోట్లు తిరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, రోబోటిక్స్ ఇస్ జస్ట్ ఎ మోడల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ బయట స్ట్రక్చర్, ఆకారం మాత్రమే రోబో బొమ్మ. కానీ ఆ రోబో బొమ్మలో మీరు రోబో సినిమాలో చూసుంటే గ్రీన్ చిప్, రెడ్ చిప్ అని 2 ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ ద చిప్ దట్ ఈస్ మేకింగ్ డిఫరెన్స్. ఇట్స్ నాట్ ద రోబో షేప్. రోబో షేపు స్ట్రక్చర్తో సంబంధం లేదు. ఐ హోప్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ ద గ్రీన్ చిప్ అండ్ రెడ్ చిప్. గుర్తున్నాయా? శంకర్ గారి సినిమా రోబో మూవీలో రజనీకాంత్ గారికి గ్రీన్ చిప్ ఒకటి, రెడ్ చిప్ ఒకటి పెడతాడు. ఆ చిప్ మారిస్తే తన బిహేవియర్, మెకానిజమ్స్, థాట్ ప్రాసెస్లు మొత్తం మారిపోతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ కోడ్. సో ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ క్రియేటింగ్ వెరీ సిమిలర్ టు హ్యూమన్ బీయింగ్, విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ ద బ్రెయిన్. స్ట్రక్చర్ అన్నది అది ఎలాగైనా జరుగుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? సో వై వీ నీడ్ టు క్రియేట్ an artificial intelligence or imitating the human beings అంటే there are certain things. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో మనం సరిగ్గా ఆలోచించకపోవచ్చు. See, when we are under stress, when we are overjoyed, when we are under certain conditions, మనం కొన్ని డెసిషన్స్ రాంగ్గా తీసుకుంటాం. మనం ఎమోషనల్గా హోల్డ్ అయిపోతాం కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటివేవి ఇక్కడ ఉన్న మెషిన్స్ తీసుకో. అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు అడాప్ట్ ద సిచ్యువేషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్. అఫ్ కోర్స్ దీని అన్నిటికీ మనమే ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా రన్ అవ్వాలి, ఇవన్నీ మనమే చెప్పాలి.
సార్ మనం ఒకళ్ళు సరిగ్గా చెప్పకపోతే ఆబ్వియస్లీ అది కూడా సరిగ్గా చేయదు. మీకు సినిమాలో కూడా చెప్తున్నారు కదా, పికప్ ది గన్ అంటే అది బంద్ తీస్తుంటది. అలాగే తల తిప్పి డ్రైవ్ చేయమని అంటే తల తిప్పమంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడే తల తిప్పుతుంది. సి robots or this particular topic of artificial intelligence that we are talking about is purely made, managed and executed by us. మనం ఎలా చెప్తే, మనం ఎలా చేస్తే, మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలాగే తయారవుద్ది. సార్ మరి అప్పుడు దొంగోళ్ళు లేకపోతే కొంతమంది రాంగ్ థింగ్స్ కి యూజ్ చేస్తారు కదంటే, ఎస్, రాంగ్ థింగ్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎనీ న్యూ టెక్నాలజీ ఇనీషియల్ స్టేజెస్ లో బోత్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ బి దేర్. దాని నుంచి మనం ఎంతవరకు తీసుకొస్తాం అన్నది చూసుకోవాలి. సో నా మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అర్థమైంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ మ్యాపింగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థమైంది. ఇక్కడ ఒక 2-3 కీవర్డ్స్ చూసుకోండి. లాంగ్వేజ్ ఆర్ స్పీచ్, విజన్, కళ్ళతో మనం చూసేది విజన్ ఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్, అండ్ థర్డ్ వన్ లెర్నింగ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ 2-3 సిచ్యువేషన్స్ రిలేటెడ్ గా మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. దెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఈజ్ దిస్ డెఫినేషన్ క్లియర్? Niharika, you can go to the next slide. Everyone, is the definition clear? If so, type it as in the chat box. మీరు చాట్ బాక్స్ లో ఎంత ఫాస్ట్ గా ఉంటే నేను పాయింట్స్ అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంటా. డన్. అండ్ రిమైనింగ్ ప్లీజ్ సీ ఆన్ ద స్క్రీన్ ఏఐ వల్ల యూజ్ ఏంటి, ఫాస్ట్ గా చేయడం, మనకన్నా బాగా ప్రిడిక్ట్ చేయడం, మనకున్న ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని అది ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఇవ్వడం. ఇప్పుడు మెయిల్ రాయడం రాదు, చాట్ జీపీటీ అడిగితే మెయిల్ రాసి ఇచ్చేస్తుంది. నాకు ఏదో కంటెంట్ లో స్టోరీ రాయాలి, ఆ స్టోరీకి బదులు దానికి అడిగేస్తే అదే ఇస్తుంటది. సో దట్ ఈస్ వేర్ ఏఐ ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఓకే, అంటే మనలాంటోడు ఇంకొకడు ఉండి మనకన్నా తెలివైనోడు అయితే వాడు మనకు హెల్ప్ చేస్తున్నట్టు హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ నిహారిక. ఓకే, నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ టర్మ్. దీనికోసం చాలా తక్కువ మంది మాట్లాడతారు. అంటే మీ అందరికీ కామన్ గా తెలిసింది ఏంటంటే ఏఐ ఆర్ ఐదర్ దే విల్ గో విత్ జనరేటివ్ ఏఐ. ఇలాంటి కొన్ని పదాలు వినే ఉంటారు కదా, ఏఐ, జనరేటివ్ ఏఐ, సూపర్ ఏఐ, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ది 4 స్టేజెస్. వెరీ ఇనీషియల్ స్టేజ్ లో ఏఐ నారో ఫార్మాట్ లో ఉండేది. నారో ఫార్మాట్ అంటే మీరు చాట్ బాట్స్ లేకపోతే ఫోటోని బట్టి మన ఇమేజ్ రికగ్నైజ్ చేసుకోవడం, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాత్రమే రన్ చేయడం, ఇంటిగ్రేషన్స్ పెద్దగా ఉండేవి కాదు. నేను ఎప్పుడో 2012-13 ఆ టైంలో ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ యూకే. సో మాస్టర్స్ చేస్తున్నప్పుడు మేము చూసిన ప్రోగ్రామ్స్, మీకు ఇప్పుడు పైథాన్ కొత్త లేకపోతే పైథాన్ ఇప్పుడు చూస్తుంటారు, మేబీ ఇన్ ద గ్రూప్ ఆల్మోస్ట్ 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ థింక్ దే నో దట్ పైథాన్ కేమ్ 10-15 years బ్యాక్. సో మేము ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ వీ యూస్ టు యూస్ పైథాన్ సాఫ్ట్వేర్. సో పైథాన్లో ప్రోగ్రామ్ రాసుకుని పైథాన్లో రన్ చేసేవాళ్ళం కోడ్స్ అన్ని కూడా. కానీ ఇప్పుడు అది బాగా ఫేమస్ అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు పైథాన్ రాకపోతే చాలా ఇబ్బంది. అయితే ఆ పర్టికులర్ టైంలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నారో ఏఐ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండివిజువల్ మాడ్యూల్స్. హిస్టరీలో మాట్లాడినప్పుడు ఆ మాడ్యూల్స్ కోసం చెప్తా. మీరు ఎప్పుడైతే చాట్ జీపీటీ చూసారో ఆర్ ఓపెన్ ఏఐ వాళ్ళు మేము ఎలా చాట్ జీపీటీని తీసుకొస్తున్నాను అప్పుడు కదా ఏ అంటే కొంచెం హడావిడి, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చారు. దేర్ వీఆర్ గోయిన్ టు టాక్ అబౌట్ జనరల్ ఏఐ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సిస్టమ్ ఉంది. అందులో మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే మనకి సేమ్ మన హ్యూమన్ బీయింగ్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఆన్సర్స్ వస్తుంటాయి అన్నది మనకు తెలిసింది. ఇండైరెక్ట్లీ అంటే మీరు లాస్ట్ 1.5 year చూసిందంతా కూడా జనరల్ ఏఐ. అంటే మీరు క్వశ్చన్ ఇవ్వడం, అదేదో ఒక ఆన్సర్ ఇవ్వడం, లేకపోతే మీరు ఫోటో ప్రాంప్ట్ అడగడం, అదేమో పిక్చర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జనరల్ ఏఐ. బట్ ఇప్పుడు మేబీ దిస్ బ్యాచ్ ఆర్ కమింగ్ 2-3 మేబీ ఫర్ నెక్స్ట్ 2 years or 1.5 year వీఆర్ ఇన్ అ స్టేజ్ ఆఫ్ ఏజిఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే సార్ ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఇప్పటి వరకు లేనిది అని అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెసిషన్ తీసుకునే లోపు అదే డెసిషన్ తీసుకుని ఇది నీకు కరెక్ట్ డెసిషన్ అని అదే చెప్తుంటది. ఆర్ పర్టికులర్ రీజన్, పర్టికులర్ ప్రాబ్లమ్ నువ్వు ఐడెంటిఫై చేసే లోపు అదే మనకు ఐడెంటిఫై చేసి చెప్పేస్తుంటది. సో మొన్నటి వరకు జనరల్ ఏఐ ఫార్మాట్ లో ఉన్నాం. అంటే మనం క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడిగి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉండే ప్రాసెస్ నుంచి నౌ వీఆర్ జంపింగ్ ఇన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఏజిఐ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ.
ఇది వస్తే మీరు నేను ఉండాల్సిన పని లేదు. మీరు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లెగాలి, ఏం తినాలి, మీకు షుగర్, డయాబెటిక్ లేకపోతే బీపీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు లేదా, అది వేసుకున్న తర్వాత ఏం ఫుడ్ తినాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఇంకా మొత్తం ఎండ్ టు ఎండ్ స్టోరీ అంతా కూడా సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అది వస్తే అసలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టు. సార్ అది ఎప్పుడు వస్తుంది నాకు తెలీదు, ఎందుకంటే హౌ ఫాస్ట్ వీఆర్ ప్రిడిక్టింగ్ అంతకన్నా ఫాస్ట్గా మనకు సిస్టమ్ అనేది జనరేట్ అయిపోతుంటుంది. బికాస్ 1.5 year బ్యాక్ వన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒక టాపిక్ మాట్లాడుకుంటే అది రావడానికి ఒక 4-5 years టైం పడుతుంది అనుకున్నాను. బట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years గూగుల్ హ్యాస్ రిలీజ్డ్ విల్లో. సో విల్లో చిప్ని రిలీజ్ చేసింది. సో లైక్ దిస్ వీ హ్యావ్ గోట్ సర్టన్ క్రైటీరియాస్ అండ్ సర్టన్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ వాట్ ది స్టేజెస్ ఆర్ దేర్. So narrow AI, general AI, AGI, and super AI. Okay. Is this point clear till this? Niharika, go to the next slide. So ikkada varaku point అర్థమైందండి? Yes. Type it in the chat box so that we can go to the next step. Yes. Okay. Remaining, there are at least 10 people are there. 10, 12. Yes. Now, ఇప్పుడు మీకు రియల్ ఫార్మాట్లో ఏఐలో ఇక్కడ మీకు డిఫరెంట్ టెక్నాలజీస్ కనిపిస్తున్నాయి చూడండి. పైకి వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. కిందకు వచ్చేసరికి చూసారా, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో వెన్ యూ సీ దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ హియర్. సాధారణంగా మనం ఏఐ అనే సబ్జెక్ట్, ఏఐ అనేది ఒక మహాసముద్రం, గుర్తుపెట్టేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ వెరీ బిగ్ ఓషన్. అందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మెషిన్ ఒక కంప్యూటర్ని తీసుకుని దానికి నేర్పిస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ కమ్స్ డీప్ లెర్నింగ్. ఆ డీప్ లెర్నింగ్ని బేస్ చేసుకునేదంతా కూడా న్యూరల్ నెట్వర్క్స్లో రన్ అవుతుంటుంది. ఎలా సార్ అని అంటే, ఐ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు ఎవరైనా చిన్నపిల్లడికి ఒక టాయ్ బొమ్మ చూపించారనుకోండి, కార్ బొమ్మ ఏదైనా చూపించారనుకోండి, దిస్ ఈజ్ అ కార్ అని ఒక స్టేట్మెంట్ రాయిస్తారు, ఆర్ దిస్ ఈజ్ అ కార్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే బొమ్మకి వాడు అప్పుడు ఏమనుకుంటాడంటే, 4 wheels 4 చక్రాలు కనిపిస్తే అది కార్ 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 అనే చెప్పుకుంటుంటాడు. బికాస్ దట్ ఈస్ హౌ వీ ట్రైన్ హిమ్. అదే కార్కి మనం కలర్స్ నేర్పించాం అనుకోండి, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, కలర్స్ అంటే ఏంటో నేర్పించాం అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఆ టాయ్ బొమ్మ మళ్ళీ చూపించండి, రెడ్ కలర్ కార్, బ్లూ కలర్ కార్ ఆర్ గ్రీన్ కలర్ కార్ అని కలర్ని ఇంక్లూడ్ చేసి స్టేట్మెంట్ చెప్తాడు. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా మనం నేర్పించాం అనుకోండి, అంటే ఏంటి, ఆడి కార్ కంటే 4 rings ఉంటాయి, బిఎండబ్ల్యూ కంటే 4 blocks ఉంటాయి, లేకపోతే వోక్స్ వ్యాగన్ అంటే విడబ్ల్యూ స్పెల్లింగ్ ఉంటుంది అని మనం నేర్పించాం అనుకోండి, ఆర్ ద ఫార్మాట్స్ ఇవ్వండి, ఇది వోక్స్ వ్యాగన్ లోగా, ఇది ఆడీలోగా అని అంటే, నెక్స్ట్ టైం నుంచి వాటి స్టేట్మెంట్ ఏంటి, దిస్ ఈజ్ ఆడి బ్లూ కలర్ కార్, ఆర్ దిస్ ఈజ్ బెంజ్ ఆర్ మెర్సిడెస్ బెంజ్ రెడ్ కలర్ కార్. సో మీకు స్టేట్మెంట్ డిఫరెన్స్ చూసుకోండి. దిస్ ఈజ్ కార్ అన్నదానికి, దిస్ ఈజ్ రెడ్ కలర్ కార్ అన్నదానికి, దిస్ ఈజ్ సో అండ్ సో కంపెనీ అండ్ కలర్ అండ్ కార్ ఆబ్జెక్ట్. సో డీప్ లెర్నింగ్ ఇస్ సంథింగ్ వేర్ మనం ఒక్క స్టెప్ నుంచి కోర్ వరకు వెళ్ళిపోతుంటాం. అంటే మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టు ఎలా ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వీ కెన్ మేక్ ఇట్ టు అండర్స్టాండ్ వాట్ వీ వాంట్. సో డీప్ లెర్నింగ్ ఇస్ సంథింగ్ లైక్ మన బ్రెయిన్లో ఎలాగైతే మెమరీ డిఫరెంట్ స్లాట్స్లో ఉంటాయో అదే ఫార్మాట్లో ఉంటుంది. కానీ ఆ డీప్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ కాల్డ్ న్యూరల్ నెట్వర్క్స్. ఇదంతా స్టేజ్ బై స్టేజ్ డెప్త్కి వెళ్ళినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో మెషిన్ లెర్నింగ్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్, డీప్ లెర్నింగ్ ఇస్ ద సెకండ్ స్టేజ్. ఆ డీప్ లెర్నింగ్లో ప్రాసెస్ అంతా జరిగేది న్యూరల్ నెట్వర్క్స్ నుంచే. సో ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఎంత డీప్గా వెళ్తామో ఆ లెర్నింగ్ అంత డెప్త్లో ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. రాను రాను మీ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్ అవ్వడానికి డీప్ లెర్నింగే కారణం. కానీ మనకు ముందు తెలియాల్సింది ఏంటంటే, ఒక మెషిన్ ఆర్ కంప్యూటర్కి ఎలా నేర్పిస్తాం. అప్పుడు మీకు ఇక్కడ ఆ పై మూడింటి నుంచి వదిలేసి కింద 3 ఆటలకు వస్తాను చూడండి. ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నాకు తెలిసి మీలో చాలామంది ఓకే గూగుల్ కానీ హే సిరి కానీ వాడుతూనే ఉండుంటారు. సో విచ్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ వాయిస్. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ విజన్, అంటే కళ్ళుతో మనం చూసినట్టుగా కంప్యూటర్ చూస్తే ఇమేజ్ ప్రాసెసింగ్, ఏదైనా సరే ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ టెక్స్ట్ ఫార్మాట్, విచ్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మీరు చాట్ జీపీటీ అనుకోండి, ప్రాంప్టింగ్ అనుకోండి, ఏదైనా తీసుకోండి. ద 3 things దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ టెక్స్ట్, ఇమేజ్, వాయిస్.
ఏదైనా ఇన్పుట్ మనం టెక్స్ట్లోనే ఇవ్వచ్చు, ఇమేజ్ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు, వాయిస్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు. వాయిస్ ఫార్మాట్లో, టెక్స్ట్ ఫార్మాట్లో అనేది మనం ఏదైతే ఉందో అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెస్లో అనేది కంప్యూటర్ విజన్. మీలో ఎవరైతే జాబులు చేస్తున్నారో లేకపోతే జాబ్ చేయాలనుకుంటున్నారో అందరం కూడా ఈ 3 సెక్టర్లు ఏదో ఒక సెక్టర్లో పనిచేస్తాం. ఐదర్ ఇట్ కెన్ బి ఇమేజ్, టెక్స్ట్ అండ్ వాయిస్. మనందరూ చాట్‌జిపిటి గట్టిగా వాడుతుంది. ఫస్ట్‌లో అంతా టెక్స్టే వాడేవారు. స్లోగా ఇప్పుడు పిక్చర్‌ని జనరేట్ చేసుకోవచ్చు. మన వాయిస్‌తో కూడా మాట్లాడుకోవచ్చు. ఆ మూడిటిని మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ వాట్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐలో ఏంటంటే మీ ఇన్పుట్ టెక్స్ట్, ఇమేజ్, వాయిస్ ఎలాగైనా అవ్వచ్చు ఇన్పుట్. అలాగే మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా టెక్స్ట్, ఇమేజ్, వాయిస్ ఎలాగైనా రావచ్చు. ఎనీ ఫార్మాట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ జనరేటింగ్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. బట్ ఆ స్టోరీని కొంచెం పక్కన పెట్టుకుంటే ద ఒరిజినల్ సబ్జెక్ట్ దట్ యువర్ గోనా లెర్న్ ఇస్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఏదైనా సరే ఈ మూడింటిని బేస్ చేసుకున్నాడు, టెక్స్ట్, ఇమేజ్ అండ్ వాయిస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కీవర్డ్స్. మీరు నెట్లో వెతుకుతున్నట్టు రకరకాల ఫార్మాట్స్లో, రకరకాల కంటెంట్ ఫార్మాట్లో మీకు కనిపిస్తుంటుంది. ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ ఇస్ ఏదైనా సరే మనకు ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్గా కనుక వస్తే ద ఫస్ట్ స్టేజ్ దట్ వీఆర్ గోనా లెర్న్ ఈజ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్ అని మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఓకే నిహారిక, నెక్స్ట్ స్లైడ్. అండ్ జాబ్స్ రిలేటెడ్గా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ 3 స్టేజెస్, వెదర్ ఇట్ ఇస్ టెక్స్ట్ బేస్డ్ ఆర్ ఇమేజ్ బేస్డ్ ఆర్ వాయిస్ బేస్డ్. నౌ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలిసిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మీకు ఇచ్చే సింపుల్ ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేయండి. ఐ వాంట్ 3 పాయింట్స్, సింపుల్గా రాసండి 3 పాయింట్స్. కంప్యూటర్ హ్యూమన్ బీయింగ్ కన్నా బెటర్గా ఏం చేయగలదు? వాట్ కంప్యూటర్స్ కెన్ డూ బెటర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్? వాట్ కంప్యూటర్స్ కెన్ డూ better than human beings? Just 3 points randomly. Speed, calculate, process, very good. Quick solution. Repetitive task, memory, processing information. Okay. Processing information fast. Okay. So we'll end that first question. Now you try to write second question. Accuracy. Okay. Second question. Human beings, computer kanna better ga em cheyagalaru? List the things that humans can do better that computers cannot. Computers చేయలేనిది నేను డాట్లు పెడుతున్నాను. కంప్యూటర్స్ చేయలేనిది, కంప్యూటర్స్ లేని ఎమోషన్స్ అది ఓకే. కంప్యూటర్స్ ఇన్నోవేషన్ చేయదు ఓకే. ఓన్ థింకింగ్ ఓకే. స్టిల్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ కంప్యూటర్స్ చేయగలిగేవి కొన్ని ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్ చేయగలిగేవి కొన్ని ఉన్నాయి. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్? So when we are talking about this particular point, spontaneity is also okay, 1 point. Niharika, next slide. ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆన్సర్లు కొన్ని మీరు రాశారు, కొన్ని మీరు అనుకుంటే అక్కడున్న ఆన్సర్ సరిపోతుందా? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కంప్యూటర్ కెన్ డూ బెటర్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ బెటర్. ఎస్ అని అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, నో అని అనుకుంటే నో అని టైప్ చేయండి. సరిపోతే అనుకుంటున్నాను నేనైతే. దోస్ 4-5 పాయింట్స్ దట్ ఆర్ దేర్. Okay. So if you think that it is yes, we'll jump on to the next question because నాకు తెలుసు కంప్యూటర్స్ కోసం, హ్యూమన్ బీయింగ్స్ కోసం మీకు ఐడియా ఉంది కాబట్టి we'll jump on to the next question. Now హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్న నాలెడ్జ్ ఏంటి, మనిషి కొన్న నాలెడ్జ్ ఏంటి, వీళ్ళిద్దరిని మనం ఇంటిగ్రేట్ చేయగలిగితే ఎలా అవుట్పుట్ తీసుకురాగలనో చూడాలి. అలాంటప్పుడే నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. మన స్లైడ్లో స్టార్టింగ్లో మాట్లాడుకున్నది వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. చాలా మంది ఏఐ ఏఐ అని గోల్ పెడుతున్నారు కానీ ద ప్రాక్టికల్లీ ఏఐ ఈజ్ నాట్ దేర్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంకా ఇవాల్వ్ అవుతుంది. వీఆర్ ఇన్ అ మెథడ్ ఆర్ వీఆర్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ స్టిల్ నౌ. ఇప్పటి వరకు కూడా మనం ఉన్నది ఏంటంటే ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాం. అయితే వెంటనే క్వశ్చన్ వస్తుంది, సార్ ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక ఇన్ఫార్మల్ క్వశ్చన్. ఎంతమంది ఇందులో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూశారు? హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ సీన్ శంకర్ దాదా జిందాబాద్, which is the second movie of Shankar Dada MBBS or Munnabai MBBS లో సెకండ్ వర్షన్. మహాత్మా గాంధీ, చిరంజీవి బుక్, ఒక స్టోరీ ఉంటుంది, అందరూ చూశారు కదా. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో చిరంజీవిని క్వశ్చన్స్ అడుగుతారు. సో అండ్ సో క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ అడిగితే గాంధీజీ పక్కనే ఉంటాడు కానీ ఆన్సర్ చెప్పరు. అప్పుడు ఒక పాయింట్ చెప్తారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదా నాకు తెలీదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బుక్, ఆ బుక్ లో ఉండే ఏ క్వశ్చన్ అయినా సరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు, కానీ అవుట్ ఆఫ్ ద బుక్ క్వశ్చన్ అడిగితే మాత్రం ఆన్సర్ చేయలేరు. ఇది అబ్జర్వ్ చేశారా ఎవరైనా? స్టోరీలో అదే కీ హైలైట్. బుక్ లో ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే బుక్ బాగా చదివేసి ఉంటాడు కాబట్టి బుక్ లో ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే తను ఆన్సర్ చేయగలడు. గాంధీజీ కూడా వెనక నుంచి చెప్తుంటాడు సైకలాజికల్ గా. అవుట్ ఆఫ్ ద బుక్ 2-3 క్వశ్చన్లు అడగగానే అవి చెప్పలేరు. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ఈస్ వాట్ ఆగ్యుమెంటల్ ఇంటెలిజెన్స్. ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మెషిన్ కి ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చాం, ఎంతవరకు డేటా యాక్సెస్ ఇచ్చాం, ఎంతవరకు దాన్ని ట్రైన్ చేసాం, ఆర్ ఎంతవరకు ఆ మోడల్ని ప్రిపేర్ చేసామో అక్కడ వరకే అది సమాధానం చెప్తుంది. బియాండ్ దట్ క్వశ్చన్ మీరు అడిగితే దాని దగ్గర ఆన్సర్ ఉండదు. అదేంటి సార్ అని అంటే, ఎస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. చాట్ జీపీటీ రిలీజ్ చేసిన ఫస్ట్ 6 months or 8 months వరకు కూడా 2023 or 2021 సమ్ డేట్స్ వరకు క్యాల్కులేట్ చేసుకుని ఆ డేట్ ముందున్న ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే తెలుసు. దాని తర్వాత మీరు అడిగినా దానికి తెలీదు అని చెప్పేస్తుంది ఆన్సర్స్. అది అబ్జర్వ్ చేశారా ఎవరైనా? ఎర్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ చాట్ జీపీటీ, పీపుల్ హు హావ్ యూజ్డ్ క్వశ్చన్స్ బిఫోర్ సో అండ్ సో పర్టికులర్ ఇయర్ మాత్రమే ఆన్సర్ చేసేది. ఆ తర్వాత ఇయర్ కావాలంటే సారీ ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఏజ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఏ ఇయర్తో సంబంధం లేకుండా డిఫరెంట్ సెక్టార్స్ని బట్టి కూడా ఆన్సర్ చేయడం జనరేట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ TEAR, దీన్ని మీరు ఏమని అనుకుంటున్నారు? నేను ఒక స్పెల్లింగ్ వర్డ్ చెప్పాను. ద స్పెల్లింగ్ వర్డ్ ఇస్ TEAR. దీన్ని మీరు ఏమని అనుకుంటారు? Sudhir is crying. Does everyone says the same? Crying అని అనుకుంటున్నారా? TEAR, ఆ స్పెల్ తాలూకా వర్డ్ మీనింగ్ ఏంటి? 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి పేపర్ చెంపడం, టేర్. TEAR అంటే పేపర్ చెంపడం. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, క్రయింగ్ లాగా యాడ్ అవడం, ద టీయర్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐస్. నేను ఇప్పుడు ఓన్లీ ఆ కీవర్డ్ ఇచ్చాను అనుకోండి, చాట్ జీపీటీ ఏమని చెప్తుంది నాకు? నేను TEAR అన్నాను అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇంకా బెటర్ ఆన్సర్ వస్తుంది. నువ్వు పేపర్ చంపడం కోసం మాట్లాడుతున్నావా లేదంటే యాడ్ అవడం కోసం మాట్లాడుతున్నావా, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉంటే నాకు చెబితే నేను దాన్ని తగ్గట్టుగా నీకు ఆన్సర్ ఇస్తాను అని చెప్పి. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రాలేదు. అలా వచ్చుంటే మనం ఒక వర్డ్ లేకపోతే ఒక సెంటెన్సో లేకపోతే ఒక థాట్ ప్రాసెస్ మనకు ఉంటే అది మనకన్నా బెటర్గా ఆలోచించి మనకు సమాధానం చెప్తుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏంటంటే మనం అది సిచ్యువేషన్, పేపరు, నువ్వు నోట్స్ కోసం ఇలాంటి వాటి కోసం ముందు ఎక్కడి నుంచి చాట్ చేసావు అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని ఓకే నువ్వు పుస్తకాల కోసం మాట్లాడుతున్నావు కాబట్టి చింపుతున్నావేమో అనుకుని మీకు టీర్ అని చెప్తుంది. అదే నువ్వు ఎమోషనల్గా ఏదైనా డిస్కస్ చేసావు అనుకోండి, ఓహో నువ్వు చాలా బాధలో ఉన్నావు కదా, TEAR అనే వర్డ్ టైప్ చేయగానే నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు ఏడవద్దని చెప్తుంది. I hope you understood the difference between artificial intelligence and augmented intelligence. Yes or no in the chat box, please. And I hope people can understand still we are in augmented intelligence. We are in a process of artificial intelligence. వచ్చేస్తుంది, అదేం పెద్ద దూరంలో అయితే లేదు. అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అది వచ్చిన రోజు మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ వర్ లుకింగ్ ఎట్ అండ్ దట్ వీఆర్ థింకింగ్ ఎట్. ఓకే, so what you need to do now is, so we will end up the point over here, and I want everyone to see difference between artificial net లో వెతకండి. అమ్మో వెంకట్ సార్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త తీసుకొచ్చి ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేసారు, నిజంగా అది కరెక్టా కాదని అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, సో ఆ కంటెంట్ ని మీరు ఒక్కసారి రీసెర్చ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నౌ ఐ విల్ ఓపెన్ అప్ ద క్వశ్చన్స్ ఫర్ 5 minutes. జస్ట్ గివ్ మీ 1 last minute. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సి ఎవ్రీ డే వీ విల్ హ్యావ్ సెషన్ లైక్ దిస్. వీ విల్ స్టార్ట్ జస్ట్ 5 minutes డిలే. 6:35 కి మనం స్టార్ట్ చేస్తాం. అంటే 6:30 నుంచి 5 minutes విల్ గివ్ దెమ్ టైమ్ ఫర్ ఎలొకేషన్, హెడ్సెట్లు, కనెక్షన్స్ ఇవన్నీ. అండ్ వీ సజెస్ట్ పీపుల్ టు హ్యావ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్ అట్ యువర్ హోమ్స్ ఫర్ ద ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా ఈ కోర్సు మీకు ఎందుకు పనికిరాదు. నేను ఫస్ట్ డే చెప్పేస్తున్నాను నిర్మోహమాటంగా. ఎందుకంటే మేమేదో చెప్తాము, మీరేదో వినేస్తారు, అయిపోయింది అని అనుకుంటే మాత్రం యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. మీరు కూర్చుని ప్రాక్టీస్ చేస్తాను, మాతో పాటు పరిగెడతానంటే సబ్జెక్ట్లో ఉన్న బేసిక్స్ పర్ఫెక్ట్గా అర్థం అవుతాయి. అండ్ బై 7:30 we'll end the session. Today it's just only little bit of early time we are leaving. Hardly 5 minutes. I'll give you the question and answers also. Every day మనకు కావాలంటే ఆ 5 minutes గ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. Let that depends upon the content. You'll have the rest of the things. And some people will have questions or out of the after the session also we can still discuss. This is one point. Second point is you'll have recorded videos. We will give you the recorded videos also. ఇప్పుడు మన క్లాస్ చెప్తున్నది రికార్డెడ్ వర్షన్ కూడా మీకు ఎల్ఎంఎస్ ఫార్మాట్ లో ఉంటుంది. అది కుమారి మేడం అండ్ అదర్ లేడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఈ 1 hour కరెక్ట్ గా టైం స్పేర్ చేయడానికి చూడండి. మీరు హెడ్సెట్ లో వింటున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. మిమ్మల్ని మైక్ ఆన్ చేయమంటలేదు, కెమెరా ఆన్ చేయమంటలేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఈ 40 minutes ఆర్ 50 minutes ఆర్ 55 minutes టైం మాత్రం ఎక్స్క్లూజివ్ గా సబ్జెక్ట్ కోసం కేటాయించండి. ఎందుకంటే ఇది ఎందుకు పనికిరాకపోయినా జనరల్ నాలెడ్జ్ కోసమైనా మీకు పనికి రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ వేర్ సేమ్ లైక్ హౌ ఎలక్ట్రిసిటీ వాజ్ దేర్. మనకి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు లేకపోతే ఎలాగైతే ఇబ్బందో, అంటే ఒక ఫోన్ పనిచేయదు, ఇంటర్నెట్ పనిచేయదు, ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఉండదు, ఇంట్లో ఉన్న ఏ వస్తువు పనిచేయదు. ఎలక్ట్రిసిటీ ఎంత స్ట్రాంగ్గా మన రెగ్యులర్ వరల్డ్లో కనెక్ట్ అయిపోయి ఉందో ఏఐ కూడా అంతే స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోద్ది. ఇంకా మీరు రేపటి సెషన్లో, ఎల్లుండి సెషన్లో డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ యూ విల్ సీ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ న్యూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ ఓపెన్ అప్ ఫర్ క్వశ్చన్స్ ఫర్ 5 minutes అండ్ దెన్ విల్ క్లోజ్. సో సుధీర్ గారు ఏదో క్వశ్చన్ అడిగారు, ఆర్టిఫిషియల్ అయితే కెమెరా బట్టి అబ్జర్వ్ చేసి తెలుసుకుంటుందా? ఆబ్వియస్లీ మీరు వాకింగ్ ఎంతసేపు చేస్తున్నారు, మీ హార్ట్ బీట్ రేట్ ఎంత ఉంది, మీకు ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే పరిస్థితి ఏంటి, మెడిసిన్ ఏది ఇస్తే బెటర్, ఇవన్నీ రేపు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. యూ విల్ హ్యావ్ దోస్. సో ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ యూ కెన్ ఓపెన్ అప్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ యూ కెన్ ఓపెన్ అప్ యువర్ మైక్ అండ్ యూ కెన్ ఆస్క్. Niharika, you can stop the recording. Or else